దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాలు చదువుకుందాము. 3వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చెప్తున్న మాట ఈ మాట, యెహోవా నాకు ఆధారం అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మనము మనుషులను ఆధారం చేసుకోనకుండా ప్రతి విషయంలో కూడా దేవునిని ఆధారముగా చేసుకున్నప్పుడు మన జీవితాలలో దైవికమైన కార్యాలు మనము చూడగలుగుతాము. ఈ రోజుల్లో కొందరి జీవితాలలో దేవుని కార్యాలు ఎందుకు జరగటం లేదు అంటే, మనుషులను ఆధారం చేసుకొని మనుషులను నమ్ముకొని వారు వెంబడిస్తూ ఉన్నారు కనుక, నడిపించబడుతూ ఉన్నారు కనుక వారి జీవితాలలో దేవుని కార్యాలు జరగటం లేదు. ఎవరైతే దేవుడిని ఆధారం చేసుకొని నడిపించబడుతూ ఉంటారో వారికి దేవుడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేవుడు నిర్ణయించిన ఆ సమయానికి, ఆ కాలానికి దేవుడు వారికి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉంటారు. అంతేకాదు, సమస్యలు ఆవరించినప్పుడు, ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు వాటన్నిటిలో నుంచి బయటపడాలి అంటే మనుషులను ఆధారం చేసుకోకూడదు. కానీ ఆకాశమందున దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనకున్నాడు. ఆయనను ఆధారం చేసుకోగలిగితే విడిపించుటకు ఆయన సర్వశక్తి గల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో దేవుని ప్రజల మీద రాజుగా హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా పరిపాలన చేస్తున్న దినాలలో శత్రువులు తన రాజ్యము చుట్టూ చేరి యుద్ధము చేయాలని పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, తృణీకరించి దూషించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, హిజ్కియా రాజు తన సైన్యాన్ని ఆధారం చేసుకొనక, తన యుద్ధం ఉన్న బలాన్ని ఆధారం చేసుకొనక, దేవుని ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించగా అక్కడ సమస్యలందరినీ విడిపించడమే కాకుండా శత్రు మీద జయం అనుగ్రహించడం జరిగింది. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోషాపాతు రాజు దేవుని ప్రజలను పరిపాలన చేయుచుండగా 3 దేశాలకు సంబంధించిన రాజులు యుద్ధానికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో కూడా యెహోషాపాతు రాజు సైన్యాన్ని ఆధారం చేసుకోనకుండా, తన యుద్ధనున్న బలాన్ని మనుషులను ఆధారం చేసుకోనకుండా దేవుని ఆధారం చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అక్కడ కూడా దేవుడు గొప్ప జయం అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత దీవించబడాలి అన్నా, సమస్యల నుండి, శత్రు చేతుల నుండి తప్పించబడాలి అన్నా, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అన్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలగాలి అన్నా, మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఆధారం చేసుకున్నప్పుడు జయ జీవితం కలుగుతుంది. సమస్యల నుండి విడుదల పొందుకోగలుగుతాము. మనం నెమ్మదిగా జీవించగలుగుతాము. మనం ప్రశాంతంగా జీవించగలుగుతాము. ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలుగుతాము. ఇన్నాళ్ళు ఒకవేళ మనుషులను ఆధారం చేసుకొని నష్టపోయి ఉన్నావేమో, నిన్ను నీవు ఆధారం చేసుకొని నష్టాన్ని కలిగించుకొని ఉన్నావేమో, ఈ దినం నుండి నీవు దేవుణ్ణి ఆధారం చేసుకోగలిగితే దేవుని యొక్క కార్యాలు ఎలాగనో ఉంటాయో నీ కన్నులారా నువ్వే చూడబోతూ ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రుడైనా, ఈ దినమందు మా జీవితంలో మిమ్మల్ని ఆధారం చేసుకోవాలని, మిమ్మల్ని ఆధారం చేసుకున్నప్పుడు మా జీవితంలో కలిగే కార్యములు మీరు తెలియపరిచి ఉన్నారు. మా బ్రతుకు దినములన్నించ మిమ్మల్ని ఆధారం చేసుకుని జీవించటకు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆ రీతిగా నడిపించి ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.